నాకు తెలుసు అంకుల్, మనోడు మహర్జాతకుడు. అమెరికా మనోడి గురించి ఎత్తుకుంటూ వచ్చింది. నీ వీసా టికెట్లన్నీ అరేంజ్ చేస్తాను. అసలు నువ్వు ఈ ఆఫర్ ఒప్పుకుంటావో లేదో అని భయపడ్డాను. ఎందుకు ఒప్పుకోడు? అమెరికా. నాన్న సార్, మీరు ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? అసలు నేను ఆ బ్యాంక్ పని మీదే వచ్చాను. మా ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసావు. సో ఐఎమ్ లీవింగ్ టుమారో. ఓకే. మా పండుకి కొంచెం మొహమాటం ఎక్కువ. అన్నీ మీరే అడిగి తెలుసుకోవాలి. వాడిని మీ సొంత మనిషిలా చూసుకోవాలి. నో ప్రాబ్లం గ్రాండ్ మా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. అమెరికా వెళ్తాను. సుబ్బలక్ష్మి చూడబోతున్నాను. మీద పడక. మీరందరూ కూడా రావచ్చు. ముందు కామేష్ సెటిల్ అయిపోతే. మేమందరం ఎందుకులే బాబు. ఎందుకంటావేంటమ్మా? పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగుంటుందా? అమెరికా. ఎక్స్క్యూజ్ మీ, రెస్ట్ రూమ్. ఇటు అదిగోండి అక్కడ. సార్ నాతో రండి, నేను చూపిస్తాను. తీసుకా. రే, నీతో నేను వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళరా. నువ్వేం చేస్తావు అట్లా? ఏదో ఒకటి, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోస్తాను, హోటల్లో వెయిటర్ పని చేస్తాను, ఏదైనా పర్లేదురా. నేను తీసుకెళ్తాను, డోంట్ వరీ. ఎక్స్క్యూజ్ మీ. యా. హాయ్ స్వీట్ హార్ట్. ఏమైంది? నో లక్, దొరకలేదు. కానీ నాకు దొరికాడు. వాట్? నీకు దొరికాడా? నీకు కావాల్సిన మనిషి కాదు, నాకు కావాల్సిన మనిషి. జీనియస్. ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాను. ఇవాళ తిరిగి వెళ్ళిపోతాను. డిసప్పాయింట్ అవ్వద్దు, నేను ఎటు రెడీగా ఉన్నాను కదా. ఆర్ఏసీ గాని. దీపక్. ఓకే ఓకే, నేను రేపు రాత్రి బయలుదేరతాను. ఓకే, కాల్ మీ వెన్ యు రీచ్ దేర్. టేక్ కేర్ స్వీట్ హార్ట్. యా, బై. ఇది నీ దగ్గర ఉంచు. రాడో వాచ్. మా నాన్నగారు నేను డిగ్రీ పాస్ అయినప్పుడు ఇచ్చారు. ఆ రోజుల్లోనే చాలా డబ్బు పెట్టుకున్నారు. అంత కాస్ట్లీ వస్తువు వాడలేక దాన్ని అలా దాచిపెట్టుకున్నాను. చాలా కాలంగా నీకో విషయం చెప్దామనుకుంటున్నాను. సందర్భం ధైర్యం వచ్చాయి కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో ఓ ఇంగ్లీష్ లెక్చరర్ ఉండేది. పేరు సీత. నేను తనను చాలా ఇష్టపడేవాడిని. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం. మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అనుకునేవారంతా. అదే టైంలో గోపాలమ్మ వేపిటి కోసం రావులపల్లె వెళ్ళాం. ఆ పెళ్లిలో మీ అమ్మని చూసి నచ్చి పెళ్లి ఖాయం చేసేసాడు మా నాన్న. నా ప్రేమ విషయం చెప్పే ధైర్యం లేక రాజీ పడిపోయా. అందుకే నువ్వు ప్రేమించావని తెలిసినప్పుడు కంగారు పడ్డాను. నీ పట్టుదల చూసి గర్వపడ్డాను. పుట్టిన ప్రతి మగాడు ఎవరినో ఒకరిని ప్రేమిస్తాడు. అందులో గొప్పదనం ఏమీ లేదు. కానీ అవతల వ్యక్తి ప్రేమ కూడా పొంది సాధించుకునేవాడే నిజమైన మగాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వెళ్ళు, వెళ్ళి నీ ప్రేమను సాధించు. ఒకవేళ అమ్మాయి దొరక్కపోతే నిరాశపడి ఏ అఘాయిత్యమో చేసుకోగలరు. నీకేతనా చిరిగితే నీతో పాటు ఇక్కడ పాకుండలు ఆగిపోతాయి. అయ్యాయా మీ అప్పగింతలు? ఏంటి ఒకరినొకరు వదలలేకపోతున్నారా? దండం పెట్టుకో. ఏంటమ్మా ఇది? ఉంచు. అక్కడికి వెళ్ళిన తర్వాత రోజు ఫోన్ చేయి. ఈ అమ్మని మర్చిపోకురా. అమ్మా, నాన్నకి చెప్పి నువ్వేంటమ్మా? చూడు, నీ సుబ్బలక్ష్మి నీకు దొరకాలనే కోరుకుంటున్నాను. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. కానీ ఇక్కడ మేము కూడా ఉన్నామని మర్చిపోకు. అమ్మా, నీ పర్సిటీ పర్సివు. ఇది ఉంచు. దీనివల్ల నీకంతా శుభమే జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తావా నాన్న? తెలీదు బామ్మ, పనిని బట్టి. సుబ్బలక్ష్మి అడిగాని చెప్పు. తప్పకుండా కలవగానే చాలా చాలా చెప్పాలి.
కంగారు పడుకో, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త. వావ్. సుబ్బలక్ష్మి ఎక్కడుందో. కమింగ్. హలో హలో, ప్లీజ్ కమింగ్. ప్రవీణ్, హాయ్. రాజు, ప్రసాద్, గిరి. హలో. హాయ్. మేమంతా తెలుగు వాళ్ళమే. అందరం దీపక్ గారు ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం. Oh. ఇదే అపార్ట్మెంట్స్ లో అందరం కలిసి ఉంటున్నాం. మీరు వస్తున్నారని ఆఫీస్ లో తెలిసి కలుద్దామని వచ్చాం. మీదేవరండి? సొంతూరు రాజమండ్రి, పెరిగింది హైదరాబాద్ లో. అరే మాది ఈస్టే, పెద్దాపురం. అయితే ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. అబ్బో, కుప్పలుగా ఉన్నారు. అసలు మన వాళ్ళంతా ఇక్కడ ఎలా కలుస్తుంటారు? మనకి ఇక్కడ తెలుగు అసోసియేషన్స్ చాలా ఉన్నాయి. అయితే తెలుగు వాళ్ళ అడ్రస్ కావాలంటే ఇక్కడ దొరుకుతుందా? అసోసియేషన్ ఆఫీస్ ఇక్కడ దగ్గరలోనే ఉంది. నాకు ఆఫీస్ ఎక్కడుందో చూపిస్తారా ప్లీజ్? ఊరు తెలియకుండా కేవలం పేరుతో కనుక్కోవడం అంటే చాలా కష్టం. మీకు వాళ్ళ ఫాదర్ పేరన్నా తెలుసా? తెలీదు సార్. పోనీ ఎక్కడ పనిచేస్తుందో తెలుసా? తెలీదు. ఇక్కడ అందరినీ ఇంటి పేర్లతో పిలుస్తుంటారు. మరి ఆ అమ్మాయి ఇంటి పేరన్నా తెలుసా? తెలీదు సార్. ఏమీ తెలియకుండా ఎలా దొరుకుతుందనుకున్నావు? పేరు తెలుసు కదా సార్. పేరుతో అమ్మాయి అబ్బాయి చెప్పొచ్చు, కానీ అడ్రస్ చెప్పలేము. ప్లీజ్ సార్. పోనీ అమ్మాయి ఫోటో ఏమన్నుందా? లేదు సార్, ఆ అమ్మాయికి సంబంధించి పేరు హ్యాంకి తప్ప నా దగ్గర ఇంకేం లేదు. హ్యాంకీ, చూడన్నా, నేనేం షెర్లాక్ హోమ్స్ని కాదు, జేమ్స్ బాండ్ని కాదు, రుమాలను పట్టి అడ్రస్ కనుక్కోడానికి. లేదు సార్, ఉందని చెప్పానంతే. ఓ పంచి, ఇది ఇక్కడి తెలుగు వాళ్ళ అడ్రస్లున్న డైరీ. ఇది ఇస్తాను, $5. నువ్వే చూసుకో. Happy birthday, Swapna. Thanks. You're welcome. Oh, so sweet. Thank you. So cute. హ్యాపీ బర్త్డే స్వప్న. థ్యాంక్స్. పిల్లలందరూ చాలా క్యూట్ గా ఉన్నారు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? నా పిల్లలే, వాళ్ళ ఫేసులు సరిగ్గా చూడు, నా పోలికలే కనిపిస్తాయి. వెరీ ఫనీ. మీరే చెప్పండి అంకుల్, నేను మ్యారేజ్ చేసుకుని ఉంటే ఈ పాటికి ఇంతమంది పిల్లలు ఉండేవారు కదా? ఇంతమంది పిల్లలు ఉండాలంటే ఒక మ్యారేజ్ చాలదు. నీ మ్యారేజ్ ఎప్పుడు? ఎప్పుడు స్వప్న? దీపక్. ఎస్. Shut up, okay? ఇది అంకుల్, నాకు ఈ జన్మలో పెళ్లి కాదు. టేక్ ఇట్ ఈజీ మై బాయ్. హాయ్ అంకుల్. బాయ్. బాయ్ స్వీట్. Bye. కమ్ ఆన్ కిడ్స్. మ్యారీ మీ ప్లీజ్ దీపక్. రమేష్, ఇదిగో. రే ప్రవీణ్, ఇదిగో. నమస్కారం అండి, నా పేరు సుబ్బరాజు, మాది కడప జిల్లా. అంటే మా నాన్నగారిది కడప, మా అమ్మగారిది భీమవరం. నేను ఇన్ఫో సొల్యూషన్స్ లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ గా పనిచేస్తున్నాను. నేను అమెరికా వచ్చి 1.5 years అయింది. ఏంటి నీ బయోడేటా చెప్పడానికి ఫోన్ చేసావా? కాదండి, మా ఫ్రెండ్ ఒకడు నిన్నే అమెరికాకి వచ్చాడు. వాడు కూడా మా కంపెనీలో జాయిన్ అయ్యాడు. వాడిది రాజమండ్రి. కమ్ టు ద పాయింట్. కమింగ్ అండి. వాడికి సుబ్బలక్ష్మి అనే అమ్మాయి కావాలి. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఏం లేదండి, మీ ఇంట్లో సుబ్బలక్ష్మి అమ్మాయి లేదండి? ఇది ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న. లేదు. Mr. Thomas, I can understand that. We are sending the consignment today, and I'm sure that it will reach you by day after tomorrow.
Anyhow, Mr. Michael will be in. స్వీటీ, Huh? దీపక్ వాళ్ళ మదర్ నిన్ను డిన్నర్ పిలిచారు కదా, ఫోన్ చేశారు. I'll just go get ready, okay? యా, నమస్కారం సార్. మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయట్లేదు కదా? ఏం పర్వాలేదు, చెప్పండి. మీ ఇంట్లో సుబ్బలక్ష్మి గారని ఎవరైనా ఉన్నారండి? ఎస్, ఉన్నారా? ఎక్కడున్నారండి? పైన కిందకి ఎప్పుడు వస్తారు సార్? రారు, మనమే వెళ్ళాలి. సుబ్బలక్ష్మి దొరికిందిరా? కలవడం అంత అర్జెంటా? అవును సార్, చాలా చాలా అర్జెంట్. నీ వయసు ఎంత? 24. ఎందుకు అడుగుతున్నారు సార్? కలవడం అర్జెంట్ అంటేను, సుబ్బలక్ష్మి గారు స్వర్గంలో ఉన్నారు. మా అమ్మ చనిపోయి 16 సంవత్సరాలైంది. నీకు కావాల్సింది ఆవిడ కాదు కదా? సారీ సార్, కాదు, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. బాయ్ సార్. ఇట్స్ ఓకే. శుభలక్ష్మి కదరా? Bye, Dad. I'm leaving. Bye. నీ డ్రెస్ చాలా బాగుందమ్మా, బ్యూటిఫుల్. Thank you, Dad. Bye. బాయ్.